దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఇదైనా మనం దేవునికి సమీపంగా ఉన్నామా అనే విషయాన్ని మనం చూద్దాం. దేవునికి మనం సమీపంగా ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిపించబడతాయి. మనం ఏ విధంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం, దేవునిపై ఎంతగా మనం ఆధారపడుతున్నాం అనే విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహాకృప మనపై ఉంది, ఆయన యొక్క మహాప్రేమ మనపై ఉంది. ఈ దినం మనం కొన్ని విషయాలను పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముందుగా పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభా. సమస్తమును సృష్టించిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నా. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నా ద్వారా మీ మాటలు ప్రభా ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి, మీ యొక్క శక్తిగల మాటలు తెలియపరచమని, సమస్తమైన మేలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి సమీపంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఒక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పరిసయ్యులు సద్దుకయ్యులు వచ్చి ఆయనను శోధించకు ఆకాశం నుండి ఒక సూచన క్రియను తమకు చూపుమని ఆయన అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమును మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురునని, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని చెప్పుతారు. మీరు ఆకాశ వైఖరి వివేచింపలేరు కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని మనలో ఉన్నటువంటి బలమైనటువంటి విషయాలను మనం గ్రహించలేకపోతున్నాం. దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉంది? పరిసయ్యులు సద్దుకయ్యులు దేవుని శోధించాలని అటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. వారు తెలియదా వారికి? కానీ దేవుని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనం చూసినను కొన్ని సందర్భాలలో మనం దేవునికి దూరంగా ఉంటున్నాం, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం. నా జీవితం ఎందుకు ఇలా ఉందని దేవుణ్ణి పదే పదే అడుగుతున్నాం. మన జీవితంలో జరిగే ప్రతి విషయము దేవునికి తెలుసు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. నీ జీవితంలో ప్రతి విషయము ఆయన మార్చగలరు. నీ జీవితంలో ప్రతి విషయాన్ని ఆయన బాగు చేయగలరు. నువ్వు బలహీనంగా ఉంటే బలపరచగలరు, దుఃఖంలో ఉంటే నిన్ను సంతోషపరచగలరు. నీ ప్రతి విషయాన్ని ఆయన అద్భుతంగా మార్చగల శక్తివంతుడు నీ దేవుడు. కానీ నీ యొక్క పరుగు ఎలా ఉంది? దేవుని వైపు నీ పరుగు ఉందా? దేవుడిపై నువ్వు ఆధారపడుతున్నావా? దేవుని వల్ల నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా అనేది ఆలోచన చేసుకో. దేవుని కలిగి ఉన్న వ్యక్తుల యొక్క జీవితాల్లో అద్భుతాలు జరిగినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. ఎన్నో అద్భుతాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఎంతమంది జీవితాల్లో అద్భుతాలు జరిపించబడ్డాయి. కారణం ఏమిటంటే దేవునికి వారు సమీపంగా ఉన్నారు. దేవుని యొక్క మాటలను వారు శ్రద్ధగా విన్నారు. దేవుని యొక్క ఉద్దేశాలను వాళ్ళు నెరవేర్చారు. దేవుని చిత్తంలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఉదయకాలం మెలకువ నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా దేవుని యొక్క సహవాసాన్ని, ప్రార్థనను కలిగి ఉన్నారు. ఈ దినంలో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. దేవునికి సమీపంగా ఉన్న జీవితానికి శ్రమలు రావు, బాధలు ఉండవు, ఇబ్బంది ఉండదు, దుఃఖం ఉండదు. ఏది ఉన్ననో సహించే శక్తి ఉంటుంది. శ్రమ వచ్చినను దాని నుండి బయటపడే విశ్వాసం ఉంటుంది. ఒక వ్యక్తి ఊబిలో కూరుకున్నప్పుడు, ఆ వ్యక్తి ఊబిలో కూరుకుపోతున్నప్పుడు తను భయపడడు, విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే. ఎందుకంటే తను ఎంతగా కూరుకుపోతున్నా మెడ భాగము కూరుకుపోయకుండా తన దేవుడు తను కాపాడుతాడని తనకు తెలుసు. సమస్యల వలయంలో నువ్వు కూరుకుపోతున్నా, అనారోగ్యంలో నువ్వు ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నీ జీవితంలో అన్ని విషయాలు వ్యతిరేకంగా ఉన్నా నీకు దేవునిపై విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసము నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆవగింజంతైన విశ్వాసం ఉంటే కొండను తీసి సముద్రంలో పడివేసినట్టు. అంటే కొండ వంటి సమస్యలు కూడా చెల్లాచెదరైపోతే కనబడకుండా దేవుడు చేయగలడు నీ జీవితంలో. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే. దేవుని శోధించకూడదు,
దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవునికి దూరంగా వెళ్ళకూడదు. నీ పరిస్థితులు దేవుని దూరం చేయవచ్చును, కానీ నీ ఆలోచన, నీ విశ్వాసము దేవునికి దగ్గరగా ఎప్పుడు ఉండాలి. దేవునికి ఎంత దగ్గరగా సమీపంగా నువ్వు ఉంటావో నీ జీవితంలో అంత ఎక్కువ అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మరో విషయాన్ని మనం చూద్దాం. మత్తయి 24లో చూసినట్లయితే ఇక్కడ యుద్ధముల గురించి మాట్లాడుతున్నారు. యుద్ధములు, జనము, చూడండి 24:7 జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేది, మీరు నా నామ నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ద్వేషించును. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుతారు. అక్రమ విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. ఇక్కడ ఈ యొక్క 24వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్నవే కదా, కరువులు, ద్వేషము, అక్రమము, అబద్ధ బోధలు, దేవునికి దూరం చేసే విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దేవునికి సమీపంగా ఉండే విషయాలు మనం కలిగి ఉండాలి, కానీ దేవునికి దూరం చేసే విషయాలు మనం కలిగి ఉండకూడదు. ఈ దినంలో ఎలా ఉందంటే మనకి అనవసరమైన విషయాల వైపు మనం చూస్తున్నాం, వాటితో సమయం గడుపుతున్నాం. నేను ప్రార్థిస్తాను అని అంటున్నావు, కానీ ప్రార్థించే సమయాన్ని నువ్వు కేటాయించలేకపోతున్నా. నేను దేవుని యొక్క మందిరంలో ప్రార్థిస్తానంటున్నావు, కానీ దేవుని యొక్క మందిరాన్ని వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రతి దినం కుటుంబంగా ప్రార్థిస్తున్నారా? కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో ఒక వంక చెప్పి ప్రార్థనకి దూరంగా ఉంటున్నారు. ప్రార్థన ద్వారా నీ దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు నీ గురించి నీ దేవునికి ఏం తెలుస్తుంది? నీ దేవునితో నీ సంబంధం ఏ విధంగా బలపరచబడుతుంది చెప్పండి. ఒకేసారి ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేం కదా. నీ యజమానుడు ఎవరు? లోక అధికారా, దేవుడా? దేవుని యొక్క యజమాని అయితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు దేవుని యజమానిగా నువ్వు భావిస్తే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని యొక్క ఉద్దేశాల్లో నువ్వు ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలను చూస్తున్నప్పుడు నీ విషయం ఒకసారి ఆలోచించాయి. సమాధానం లేనటువంటి విధానాల్లో కరువులు, గొడవలు, భూకంపాలు, వివిధ రకాల సమస్యలు లోకంలో ఉన్నాయి. అవన్నీ నీలో వస్తున్నాయి, నీకు తెలుస్తున్నాయి, నీ పరిస్థితిని గజిబిజి చేస్తున్నాయి. ఆ సమయంలో నీలో కావాల్సింది ఏంటి? సమాధానం, సంతోషం, ఆనందం, నిన్ను బలపరిచే ఒక విశ్వాసం. ఇవన్నీ నీకు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఇవి కొనుక్కోవడానికి ప్రదేశాల్లో ఎక్కడ ఉండవు. వీటిని కొనలేవు. నీ ధనంతో కొనేది కాదు విశ్వాసం, నీ ధనంతో కొనేది కాదు సమాధానం. దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారా, దేవునికి సమీపంగా ఉండటం ద్వారా మాత్రమే నీ జీవితంలో సమాధానాన్ని కలిగి ఉండగలుగుతావు. మరో విషయం చూడండి, లూకా సువార్త 21లో కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయబిచ్చుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలోని కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ ధనవంతులు కానుకబెట్టులో వేయడం అని గమనించారు, బీద విధవరాలు వేయడం గమనించారు. ఆ బీద విధవరాలు తనకి లేమిలో కూడా దేవునికి ఇవ్వడానికి మనసు చూపించింది. సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునికి ఇవ్వడం కాదు, లేమిలో కూడా దేవునికి ఇవ్వాలి. నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వడానికి ఆలోచన చేయాలి. ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క జీవితంలో ప్రతి దినం 24 గంటలు మనం గడుపుతున్నప్పుడు దేవునికి ఎంత శాతం నువ్వు, ఎన్ని గడియలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు నువ్వు దేవునికి ఇస్తున్నావో ఆలోచన చేసుకో. నీ దేవునికి నువ్వు ఇస్తున్నావా? సమయం లేనప్పుడు దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? సమయం ఉన్నప్పుడు దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? అసలు జీవితంలో సమయం అనేది నువ్వు ఇస్తున్నావా? దేవునికి ఆలోచన చేయాలి. దేవునికి ప్రత్యేకమైన సమయం నువ్వు ఇస్తున్నావా? ఒక విశ్వాసికి కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? కుటుంబంతో దేవునితో సమయం గడపాలి, వ్యక్తిగతంగా సమయం గడపాలి. వ్యక్తిగతంగా నువ్వు ఎంత ఎక్కువ దేవునితో సమయం గడిపితే నీ జీవితం ద్వారా నీ కుటుంబంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. వ్యక్తిగతంగా దేవునితో సమయం గడుపుతున్నావా? సమయాన్ని సర్దుబాటు చేసుకొని దేవునికి ఇస్తున్నావా? సమయం లేదని వంకలు పెట్టి దేవునికి దూరంగా ఉంటున్నావా అనేది ఆలోచన చేయి.
నువ్వు దేవునికి సమీపంగా ఉండకపోతే నీ జీవితంలో వివిధ రకాల సమస్యలకు నువ్వు ఆహ్వానించినట్టు అవుతుంది. ఆ సమస్యలు నీ జీవితాన్ని బలహీనపరుస్తాయి. సమస్యల పరిష్కారం వెతుక్కున్నా సరే అవి సమస్యలను పూర్తిగా తగ్గించలేవు నీ జీవితంలో. మానవ జీవితంలో ఉండే ప్రతి దశను కూడా, ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగేది భూమి మీద ఏది లేదు. నీ జీవితాన్ని పరిపూర్ణంగా, నీ జీవితాన్ని అద్భుతంగా, నీ జీవితాన్ని సంతోషభరితంగా, సమాధానభరితంగా మార్చగలిగే శక్తి నీ దేవుని దగ్గర ఉంది. నీ దేవునికి మాత్రమే సమస్తము సాధ్యము. నీ జీవితంలో మొదటి స్థానం నీ దేవుని నువ్వు ఇచ్చినట్లయితే నీ జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ యొక్క జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? నీ ఉద్యోగానికి ఇస్తున్నావా? నీ యొక్క లగ్జరీ జీవితానికి ఇస్తున్నావా? నీ ధనానికి ఇస్తున్నావా? మరే ఇతర విషయాలకు ఇస్తున్నావా? చెప్పు. నువ్వు ఏదైతే మొదటి స్థానం ఇస్తావో అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక త్రాగుబోతు తాగుడికి మొదటి స్థానం ఇచ్చి తన యొక్క జీవితంలో త్రాగుడు ద్వారా తన జీవితాన్ని చాలా బలహీనపరుచుకుంటాడు. ఒక కోపిష్టి తన యొక్క మాటల ద్వారా తన యొక్క జీవితాన్ని బలహీనపరుచుకుంటారు. ఈ దినాల్లో మనుషులు మొదటి స్థానం ఇచ్చే విషయాలు చాలా బలహీనపరిచే విషయాలే ఉన్నాయి. మొదటి స్థానం మనం దేనికి ఇవ్వాలంటే మన జీవితంలో అద్భుతాలు జరిగే విషయానికి ఇవ్వాలి. అదేంటి? దేవుడు. ఈ రోజుల్లో ఎలా ఉన్నదంటే ధనానికి మొదటి స్థానం ఇచ్చి అనేకమైన సమస్యలకు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్న వారుగా ఉన్నారు. తర్వాత స్నేహాలకు, మాధ్యమాలకు, మొబైల్స్కు, టీవీలో వచ్చే అనేకమైనటువంటి ఇతర విషయాలకు టైం కేటాయిస్తూ వాటికి స్థానం ఎక్కువ ఇస్తూ నీ జీవితంలో ఎక్కువ సమయం దేనికి నువ్వు ఇవ్వగలుగుతున్నావో ఆలోచన చేయి. నీ దేవుడు నీ జీవితంలో ముందుగా ఉన్నారా? నీ ప్రతి విషయం నీ దేవునికి చెప్తున్నావా? నీ ఉద్దేశాలు ఆయన చెప్తున్నావా? ఆలోచన చేయి. చూడండి, యోనా గురించి మనందరికీ తెలుసు. దేవుని నినివే పట్టణానికి వెళ్ళమని ప్రజలను హెచ్చరించమని చెప్తే యోనా దేవుని మాట వినకుండా నినివేకి వ్యతిరేక దిశలో ఓడ ఎక్కాడు. పెద్ద తుఫాను వచ్చింది. ఓడలోని వారు యోనాను సముద్రంలో పడేశారు. ఒక పెద్ద చేప యోనాను మింగేసింది. ఇక్కడ చూసారా, దేవుడు చెప్పిన మాటను వినలేదు. వినకపోవడం వల్ల యోనా జీవితంలో ఏమైంది చూసారా? తను దేవుని చెప్పిన మార్గంలో వెళ్లకుండా తన యొక్క ఇష్టమైన మార్గాన్ని ఎంచుకొని వెళ్ళినప్పుడు తుఫాన్ రావడం జరిగింది. తుఫాన్ వచ్చినప్పుడు పడవ నుండి తనని సముద్రంలో ఇవ్వమని చెప్పాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడిని విడిచిపెట్టడు. ఆయన మాటను విన్నప్పుడు, ఆయన నువ్వు దూరంగా ఉన్నప్పుడు, సమస్యలలో వలయంలో నువ్వు చిక్కుకున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, జీవితం అంతా చాలా అంధకారంగా మారినప్పుడు ఆయన నిన్ను గమనిస్తూ ఉంటారు. నిన్ను బయటపడేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావంటే, ఇంకా నువ్వు భయంకరమైన సమస్య ఊబిలో పడి చెడు ఆలోచనలతో నీ జీవితాన్ని ముగించకుండా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ దేవుని దృష్టి నీ మీద ఉందని. ఇంకా దేవుని నీ విషయంలో ఆలోచిస్తున్నారు. నీకు ఒక అవకాశం ఇస్తున్నారు. మారు. నువ్వు త్రాగుబోతువా? మారు. నువ్వు వ్యభిచారివా? మారు. కుటుంబంలో నువ్వు సమాధానం లేకుండా చేసే వ్యక్తివా? మారు. చదువులో బలహీనంగా ఉన్నావా? మారు. ప్రతి విషయంలో దేవుని దగ్గర మొరపెట్టు. నీకు ఏది ముఖ్యమైనదో, ఏది సరైనదో, నీ జీవితాన్ని ఏది అద్భుత రీతిగా మార్చగలదో వాటి వైపు నా దృష్టిని ఉంచు ప్రభువా అని ఆయన నువ్వు ప్రార్థించు. నిరంతరం ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నారు. ఆయన మార్గాల్లో ఆయన సమీపంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయనకు సమీపంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రతి విషయం అద్భుతంగా ఉంటుంది. అంధకారంలో మనం వెళ్ళినను వెలుగు ఆయన చూపిస్తారు. విశాల మార్గాన్ని ఎంచుకోకూడదు. ఇరుకు మార్గంలోనే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు జీవితంలో ఏది సరైనదో నిర్ణయం తీసుకొని ఆయన సమీపంగా ఉండడానికి మనం ప్రయత్నించినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. నీ సమస్యలు దేవుని నుండి నిన్ను దూరం చేయవచ్చు. నీ దేవుడు నీ సమస్యలను దూరం చేస్తారు. సమస్యలు రాగానే దేవుని దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవుని దగ్గరగా ఉండు. నీకు బాధ రాగానే దేవుని దగ్గర అయిపో. నీకు సమస్య ఎందుకు వస్తుంది?
నువ్వు దేవునితో సరైన సంబంధం లేకుండా ఉన్నావు కాబట్టి సమస్య వస్తుంది. ఆయన యొక్క భద్రతా వలయంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన యొక్క ఉద్దేశాల్లో నువ్వు ఉన్నప్పుడు, ఆయన యొక్క చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు నీకు సమస్య ఏ విధంగా నీ జీవితంలో ప్రవేశిస్తుందో ఆలోచన చేయి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవుడు తనను హెచ్చించినప్పుడు అనేకులు చుట్టూ ఉన్నవారు తన మీద చాడీలు చెప్పినప్పుడు, తన సింహబోన్లు వేసినప్పుడు, దేవుని సమీపంగా ఉన్నాడు కనుకనే సింహాలు దానియేలుని ఏం చేయలేకపోయాయి. నువ్వు దేవునితో సమీపంగా ఉంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు నీ జీవితంలో బయటపడే అవకాశం ఉంటుంది. దేవుని సమీపంగా ఉన్నాడు కనుకనే యేసేపు జీవితంలో అద్భుతం జరిగింది. బానిసగా అమ్మబడి గొప్ప స్థాయిలో తన జీవితంలో ముందుకు వెళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి, దేవుడు చేయగలరు. కానీ మనం ఏ విధంగా మన విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది ఆలోచన చేయాలి. అంచె దినాల్లో ఉన్నాం, భయంకరమైన విషయాలు చుట్టూ జరుగుతున్నాయి, ఎన్నో కలవరపరిచే సంఘటనలు జరుగుతున్నాయి. కానీ కలవరపడవద్దని దేవుని చెప్తున్నారు, ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. నువ్వు ఆయన కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ దినాల్లో ఏ విధంగా మనం జీవిస్తున్నాం ఆలోచన చేయాలి. పడవలోని శిష్యులు ప్రభువారితో వెళ్తున్నప్పుడు, ప్రభువారు పడవలో నిద్రిస్తున్నప్పుడు తుఫాను చెలరేగ్గానే వారందరూ ప్రభు వాళ్ళతో ఉన్నారనే విశ్వాసాన్ని చూపలేకపోయారు, బలహీనపరచబడ్డారు. ప్రభువారిని గద్దించారు. నీతో ప్రభు ఉన్నా నువ్వు ధైర్యంగా లేవు, నీ దేవుడు నీతో ఉన్నా నువ్వు బలంగా లేవు. నువ్వు దేవుని బిడ్డను చెప్పుకుంటున్నావు కానీ దేవుని శక్తితో నువ్వు జీవించలేకపోతున్నా. దేవుని శక్తిని నువ్వు కోరుకోవట్లేదు, దేవుని అధికారాన్ని నువ్వు కోరుకోవట్లేదు, దేవుని ఉద్దేశంలో నువ్వు ముందుకు వెళ్ళట్లేదు. ఆలోచన చేయి. జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నావు ఆలోచన చేయి. పేతురులా పశ్చాత్తాపడు. పేతురు ముమ్మారు బొంకి తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం నీలో రావాలి. గడిచిన కాలంలో దేవునికి ఎంత దూరం అయిపోయావో ఆలోచన చేయి. ఎన్నిసార్లు ఆయన విషయంలో నువ్వు దూరంగా ఉన్నావో ఆలోచన చేయి. సమీపంగా రమ్మని ఎన్నోసార్లు ఆయన చెప్పినా సమీపంగా నువ్వు రాలేదు. సమస్యల వలయంలో నువ్వు సమస్యల్లో ఉన్నావు తప్పితే సమస్యలు బయటపడే మార్గాన్ని నువ్వు అన్వేషించలేదు. ఆ మార్గంని దేవుడిని నువ్వు గుర్తించలేదు. ఆలోచన చేయాలి. మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆలోచన చేయాలి. ఏ విధంగా నీ దేవుని జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, వాటికి 10 రెట్ల అద్భుతాలు ఇప్పుడు కూడా ఆయన చేయగలరు. కానీ ఆ అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడడానికి ఇష్టపడుతున్నావా? అద్భుతాలు చేయడం దేవుడు ఆపారని అనుకుంటున్నావా? ఆయన నీ అద్భుతాలు ఇంకా చేయాలి, నీ జీవితంలో అద్భుతాలని ఆశిస్తుపడుతున్నారు. వెలుగ్గా ఉండమన్నారు, ఉప్పుగా ఉండమన్నారు. మరి ఏ విధంగా నీ జీవితం ముందుకు వెళ్తుందో ఆలోచించండి. ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయని చెప్తున్నా, దేవుడి దగ్గర సమస్యలు చెప్పావా? నీకున్న ప్రతి సమస్య, ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబంలో గొడవలు, ఇవన్నీ కూడా ఇతరులతో పంచుకుంటున్నావు. పంచుకునే సమయంలో 10% నీ దేవునితో నువ్వు పంచుకుంటున్నావా? నీ యొక్క యేసయ్య దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన ద్వారా ఆయనతో నీ సమస్యల గురించి మాట్లాడుతున్నావా? ఆలోచన చేయి. ఈ దినాల్లో ఏ విధంగా అంటే మనిషికి మనిషి బానిసగా మారారు మీరు చాలామంది. నీ అధికారి యొక్క అండర్లో ఉంటున్నావు కానీ దేవుని యొక్క అండర్లో నువ్వు ఉంటున్నావా? దేవునికి అధికారం కింద నువ్వు ఉంటున్నావా? సమస్త విధములైనటువంటి సమస్యలకు కారణం దేవునికి నువ్వు సమీపంగా లేకపోవడమే. నీపై ఉన్న వ్యక్తి కన్నా గొప్ప వ్యక్తి నీ దేవుడిని విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని మార్చేది నీ పైన ఉన్న వ్యక్తి కాదు, నీ దేవుడే. లేమిలో కూడా నీకు సహాయం చేస్తారు, బాధలో కూడా నీకు ఆనందం ఇవ్వగలరు, దుఃఖంలో కూడా నీకు సంతోషాన్ని ఇవ్వగలరు. నీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునితో నీ సంబంధాన్ని ఎంత బలంగా నువ్వు కట్టుకుంటావో నీ జీవితంలో అంత అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక చీకటి గల ప్రదేశాన్ని ఒక వెలుతురు, ఒక లైట్ ఏ విధంగా అయితే అక్కడ వెలుగును నింపుతుందో ఆ విధంగా నువ్వు అనేకులకు వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన నువ్వు ఎంతగా హత్తుకొని ఉంటావో, ఎంతగా ఆయన నువ్వు కలిగి ఉంటావో, ఆయన ఎంత సమీపంగా ఉంటావో, నీ జీవితాల్లో అంత అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క పరిచర్యకు కూడా నువ్వు ఆసక్తిగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యకు కూడా నువ్వు సహకరించాలి. దేవుని సువార్తకి నువ్వు పాల్గొనలేకపోతే సువార్తను ప్రకటించే వారికి కూడా నువ్వు సహకరించాలి. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము బలంగా వ్యాపింపజేయబడాలి. అనేకులు దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. బలహీనంగా ఉన్నవారు బలపరచబడాలి. దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. విశ్వాసంలో విజయం రావాలి. పరిచర్య చేస్తున్న వారిని కూడా మీరు సహకరించాలి. మీకు వీలైతే మీరు పరిచర్యలో పాల్గొనాలి. ఈ దినం ఏ విధంగా ఉంది? మీ స్థానిక సంఘాలు కానీ, మీ ఫాస్టర్లు కానీ, మీ ఫాస్టర్లో వీళ్ళందరినీ కూడా మీరు బలపరుస్తున్నారా? ఆలోచన చేయండి. దేవుని యొక్క పనికి మీరు బలంగా ముందుకు వెళ్ళాలి, సహకరించాలి. దేవుని కలిగి ఉండాలి. దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మందిరంలో మీరు చురుగ్గా ఉండాలి. దేవుని కార్యాల గురించి మీరు ప్రతిదినం ఆలోచన చేయాలి. ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, సమయం కేటాయించే విషయంలో, కుటుంబీకులందరినీ కూడా ప్రార్థనలో కూర్చోబెట్టే విషయంలో, అన్ని విషయాల్లో కూడా మీరు దేవుని కార్యాల్లో ముందుగా ఉండాలి. దేవుని ముందు పెట్టాలి. మీరు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ క్షణం నుంచి, ఈ దినం నుంచి మీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తారు. మీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించేవారిగా ఉంటారు. ఈ యొక్క టీవీ వర్తమానానికి స్పాన్సర్ చేసినటువంటి అరుణ గారు, జాయ్ అలెక్స్లకు ఎంతగానో దేవుని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలి, మంచి ఆరోగ్యాలు మీకు ఇవ్వాలి. మీ కుటుంబంలో ప్రతి అవసరాలు కూడా దేవుడు తీర్చేవారిగా ఉంటారు. మిమ్మల్ని మరింత బలపరుస్తారు. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క పరిచర్య అనేకులు వినడానికి, దేవుని మాటలు అనేకులు తెలుసుకోవడానికి, దేవుని మాటల ద్వారా బలపరచబడడానికి మీ యొక్క గుప్పిళ్ళు విప్పి ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన మరొకసారి మీ యొక్క అరుణ గారు, జాయ్ అండ్ అలెక్స్ ఓకే దేవుని నామములో కృతజ్ఞతలు చెప్తున్నాం. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. స్పాన్సర్ చేసినటువంటి అరుణ గారిని, జాయ్ అలెక్స్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో అద్భుతాలు మీరు చేయండి. మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని అడుగుతున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయమని అడుగుతున్నాను. ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి. వాళ్ళ ఆలోచన ఉద్దేశం నెరవేర్చండి తండ్రి. మీ కృపా కాపుదల గృహంపై ఉంచమని, నీ పరిచయకు చేసిన సహాయానికి ప్రభా నూరంతలుగా వాళ్ళకి దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా స్పాన్సర్ చేసిన వారి కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. దేవునికి సమీపంగా ఉండడానికి మీరు అందరూ కూడా సిద్ధపడాలి. దేవుని సమీపంగా ఉండడానికి మీరు ఈ దినం నుంచే మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా దేవుని వద్ద చెప్పడానికి మీరు ఆసక్తి చూపించాలి. మీ యొక్క ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉన్నవారు ప్రార్థన కొరకు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇలా టీవీ వర్తమానం ద్వారా చాలామంది టీవీ వర్తమానం ద్వారా వాక్యం విని ఫోన్ చేస్తుంటారు. కొందరు స్పాన్సర్ చేస్తుంటారు, కొందరు ప్రార్థించమని అడుగుతుంటారు, కొందరు బలపరచబడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. ఆయన మంచం మీద లేవలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, కుటుంబం కూడా లేదు, ఒంటరివాడు. ఒక ఇల్లు ఉంది, తనకి సొంత ఇల్లు. ఆ ఇంట్లో ఉంటూ తనకు పని చేయడానికి వ్యక్తి వస్తూ తనకు వంట వండి వెళ్ళిపోతుంది. ఆ పర్సన్ టీవీలో నా వర్తమానం చూసి నాకు కాంటాక్ట్ అయ్యాడు. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉంటాడు ఆయన. నేను అడుగుతూ ఉంటాను, ఏమయ్యా ప్రార్థన చేయించుకుంటున్నావు, ఎలా ఉంది జీవితంలో అంటే, మీరు ప్రార్థన చేస్తే నాకు చాలా స్వస్థత కలిగినట్టు ఉంటుందండి అని చెప్తూ ఉంటాడు. మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్న వ్యక్తి. నేను ఆయనతో చెప్పాను, నీలో ఉన్న విశ్వాసము,
నా ప్రార్థన రెండూ కూడా నీ యొక్క జీవితంలో ఆ విధమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతున్నాయని చెప్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. అదే సమయంలో మీలో కూడా విశ్వాసము బలంగా ఉండాలి. మీ విశ్వాసము మా ప్రార్థన తోడైనప్పుడు దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మీలో విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. విశ్వాసం వృద్ధి చేయబడాలంటే మీరు దేవునితో సమయం గడపాలి. మీ విశ్వాసం బలంగా ఉండాలంటే దేవుని మీరు ప్రార్థించాలి. వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో గదిలో ప్రార్థన ద్వారా మీరు మాట్లాడాలి. మీ విశ్వాసం బలపరచబడినప్పుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ప్రతి విషయంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, బంధువుల విషయంలో, అన్ని విషయాల్లో కూడా అద్భుతాలు మీకు జరిగే విధంగా ఉంటాయి. వాక్యమైన ప్రతి ఒక్కరికి దేవుని నామములో వందనాలు. మీలో ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా బలపరచబడ్డారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. సమస్తమును సృష్టించిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చేయండి. నీకు సమీపంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నీతో సమీపంగా ఉంటూ నీలో ప్రభువా మరింత బలంగా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేయండి. అనారోగ్యంగా ఉన్న వారందరూ స్వస్థపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, దృఢపరచండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. ఆర్థిక అవసరాలు ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ధనాన్ని సమృద్ధిగా మీరు దయచేయండి. చదువుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని జ్ఞానం వారికి దయచేయండి. ఉద్యోగం వరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఉద్యోగాలు మీరు దయచేయండి. గవర్నమెంట్ జాబ్ కూడా చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కృప చూపమని, ఈ దీవెలతో నింపమని, సమస్త మేలు వాళ్ళ జీవితంలో మీరు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మరింతగా అనేకులు వినడానికి, ఇంకా ఈ పరిచర్య ద్వారా అనేకులు దీవించబడడానికి, ఈ పరిచర్య కొరకు, ఇంకా శక్తివంతమైన వర్తమానాల కొరకు మీలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.